హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక అద్భుతమైన ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మేము ఒరిస్సా బోర్డర్‌లో ఉన్నాము. ఇదంతా కూడాను ఒరిస్సానే. అయితే ఇక్కడ మాకు మంచి ఫుడ్ ఏం దొరకట్లేదని చెప్పేసి 2 డ్రింక్ బాటిల్స్, రూ. 200 చికెన్ అయితే చేపించుకున్నాము. మన ఆంధ్ర స్టైల్ అయితే మంచి ఫుడ్ ఎక్కడ కూడా అసలు దొరకనంటే దొరకట్లేదు. ఏం చేయాలో తెలియక ఇంకా చికెన్ అయితే చేపిచ్చేసుకున్నాం. ఏదో కారం, ఉప్పు కొంచెం ఎక్కువ వేపిచ్చి అదంతా అయిపోయాక మా వాడైతే డబ్బులు ఇచ్చేసి చికెన్ అయితే తీసుకున్నాడు. మా వాళ్ళైతే డ్రింక్ బాటిల్స్ తీసుకున్నారు. ఇదంతా చేపలండి, కోసేసి ఎండబెట్టి అమ్ముతున్నారు. మేము అనుకున్న ప్లేస్ అయితే ఇదే అండి, పిట్టల బొర్ర జలపాతం అనమాట. దీన్ని తారాబు అని కూడా పిలుస్తారనమాట. ఈ ప్లేస్కి నేను రావడం మొదటిసారి అండి. ఈ ప్లేస్కి రావడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఎందుకు కష్టపడ్డాం ఏంటి అంటే, రోడ్లు అయితే అలా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయన్నమాట రోడ్లు. కార్లు ఇలాంటివి అయితే కొంచెం కష్టమే. మీరు బైకుల మీద అయితే చాలా ఈజీగా రావచ్చు. ఇదిగోండి, ఇదే వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దూరం నుంచి అయితే ఇంక కనిపించట్లేదు, కానీ దగ్గర నుంచి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మాటలు లేవు. ఒకసారి మీరే చూసేయండి ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అన్నది. కిందకి దిగేటప్పుడు చాలా ఈజీ, చూస్తున్నారుగా, కిందకి దిగేటప్పుడు అయితే చాలా ఈజీగానే ఉంటుంది. పైకి ఎక్కేటప్పుడు మీరు చూద్దరు కానీ ఏంటి ఎలా ఉంది పరిస్థితి అని. ఇలాంటి వాటర్ ఫాల్ చూడటానికి నేను మొట్టమొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. ఇది మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంది, పెదబైలు మండలం, తారాబు వాటర్ ఫాల్స్. ఇది పిట్టల బుర్ర అని కూడా పిలుస్తారు. మనకు తెలిసిన వాటర్ ఫాల్స్ అయితే కొత్తపల్లి జలపాతం, ఇంకొకటి ఎర్రవరం జలపాతం అని ఉంటుంది. ఆ రెండిట్లో దీంతో పోలిస్తే ఆ రెండు దీని పక్కకు కూడా రావండి, అంత అద్భుతంగా ఉంది. అంత హైట్ నుంచి పడుతుంది, మొత్తం అంత హైట్ నుంచి పడేసరికి మా మీద అయితే చినుకుల్లో పడుతున్నాయి. మొత్తానికి అయితే మేము ఇక్కడ కూర్చొని అయితే డ్రింకులు అయితే తాగేసాం. ఇదేం మందు గట్టేం కాదండి, థమ్స్అప్ 2 బాటిల్ తీసుకున్నాం. చికెన్ 200ది, మంది అయితే ఏం కాదు, ఓన్లీ డ్రింకే. తాగేసి కిందకి అయితే వెళ్ళిపోయాం. కిందకి వెళ్ళి మెల్లగా వెళ్తాం. కింద నుంచి బాగుంటుంది వ్యూ, ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే మా వాళ్ళతో పాటు కిందకి వెళ్ళిపోయాం. చూసారు ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఫాల్. అదంతా అయ్యాక పైకి వెళ్ళిపోదానికనేసి రెడీ అయ్యాం. చూస్తున్నారుగా చెమట్లు ఎలా పడుతున్నాయో. దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందని చెప్పాను కదా, పైకి ఎక్కేటప్పుడు చూస్తున్నారా ఒక్కొక్కరికి తడిసిపోతున్నాయి బట్టలు, చెమట్లు. ఇలా ఉంటుందండి వాటర్ ఫాల్ అయితే. చూస్తున్నారా మా ఫ్రెండ్స్ అయితే ఎంత కష్టపడుతున్నారు పైకి ఎక్కడానికి. మొత్తానికి అయితే పైకి ఎక్కిన తర్వాత అయితే ఒక అన్నయ్య అయితే కనిపించాడు. అన్నయ్య అయితే మాకు చెరొక వాటర్ బాటిల్ ఇచ్చాడు. తాగండ్రా బాబు, బాగా కలిసిపోయినట్టున్నారని అందరం థ్యాంక్స్ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో అయితే ఇంతే, మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.